హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. వెరీ సారీ అండి. ఒక ఎగ్జామ్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. ఇక కంటిన్యూగా వీడియోస్ పెడతానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు ఏమంటే ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కర్రీ రోటీకైనా చపాతీకైనా రైస్కైనా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసేసుకుందామండి. నేను ఇక్కడ 7 ఎగ్స్ తీసేసుకొని బాయిల్ చేసేసుకున్నానండి. పొట్టు వలిసేసి ఇలా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మనము మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. వాటికి ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, తర్వాత కొత్తిమీర కొద్దిగా, ఒక పెద్ద వెల్లుల్లి తీసేసుకొని ఇలా పొట్టు వలిసి పెట్టేసుకున్నానండి. తర్వాత 1 ఇంచి అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, తర్వాత 3 చిన్న ఉల్లిపాయలు తీసేసుకున్నానండి. తీసేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టేసి మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇలా మసాలా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఆవాలు వేసేసుకుందామండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందామండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1/2 కప్పు వేసి ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, త్వరగా ఫ్రై అవుతుందండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. టమోటాలు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి చిటికెడు పసుపు యాడ్ చేయండి. టమోటాలు త్వరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఇలానే ఉంచేసేయండి. అప్పుడు టమోటాలు త్వరగా మెత్తబడి ఫ్రై అవుతాయండి. ఆ తర్వాత టమోటాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. మసాలా వేసి ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. ఇక్కడైతే నేను థిక్ గ్రేవీ చేస్తున్నా కాబట్టి కొద్దిగానే వాటర్ వేసానండి. మీ ఇష్టం అండి. మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకొని పలుచగా అయినా లేదంటే థిక్గా అయినా చేసుకోవచ్చండి. 5 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. తర్వాత ఇందులో ఇప్పుడే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఫైనల్గా కరివేపాకు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందామండి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ చపాతీకి, రోటీకి, దోశకి, ఇడ్లీకి, రైస్కి దేనికైనా కాంబినేషన్ బాగుంటుందండి. చూడండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనము కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.